ఈరోజు జనసేన పార్టీకి సంబంధించి ముఖ్యంగా ఒక లెటర్ అయితే గత కొద్ది రోజులుగా మాజీ ఎంపీ హరిరామ్ జోగే గారు కొన్ని లెటర్లతో ఆయన్ని కొన్ని ప్రశ్నలతో కూడా సంధిస్తున్నారు. అది ముఖ్యంగా పవన్ కళ్యాణ్ గారికో జనసేన పార్టీకి అనే కాదు, అటు టీడీపీకి అటు చంద్రబాబు నాయుడు గారికి కూడా కొన్ని ప్రశ్నలు సంధిస్తూ, అలాగే నేటి ఇక్కడ ఉన్నటువంటి యువత కావచ్చు, లేదంటే ఆంధ్రప్రదేశ్ లో ఉన్నటువంటి ప్రజలు, ముఖ్యంగా జనసేన పార్టీ నాయకులు లేదంటే జన సైనికులు ఏమనుకుంటున్నారు అనేది ఆయన క్లుప్తంగా ఇలా చేస్తేనే రేపు అధికారంలోకి రాగలుగుతారు అని చెప్పి కొన్ని సునిశ్చితంగా లేదంటే ఆయన క్లుప్తంగానే చాలా క్లియర్ గా చెప్పుకోవడం జరిగింది. దాని మీద ఈసారి మనతో మాట్లాడడానికి చందు శ్రీనివాస్ గారు ఉన్నారు, ప్రముఖ జర్నలిస్ట్, రాజకీయ విశ్లేషకులు. ఆయన అడిగి తెలుసుకున్నాం. సార్ నమస్తే. నమస్కారం అండి. సార్, గత కొద్ది రోజులుగా అంటే ఎప్పటి నుంచో మనకి హరిరామ్ జోగే గారి గురించి తెలుసు. చెప్పాలంటే భారతదేశంలోనే ఆయన ఆయన ఇప్పుడు ఉన్నటువంటి రాజకీయ నాయకుల్లో ఆయనకున్నంత సీనియారిటీ ఎవరికి లేదనే చెప్పాలి. అంత రాజకీయ పరిజ్ఞానం ఉండి, అంత రాజకీయ అనుభవం ఉండి కూడా ఆయన ఇప్పటికీ చాలా అంటే అందరి వాడిగానే ఉంటారు. ఏ పార్టీతో కూడా విభేదాలు లేవు. అన్ని పార్టీల్లో కూడా ఆయనకి మంచి స్థానం ఉంటా ఉండేది. కానీ ఆయన జనసేన పార్టీకి సపోర్ట్ గా కొన్ని కార్యక్రమాలు కూడా చేస్తున్నారు. అలాగే కాపు సంక్షేమ సేనాన్ని కూడా పెట్టి ఒక అంటే బీజేపీకి ఆర్ఎస్ఎస్ ఎలాగా వెనుదనుగా ఉండేదో జనసేన పార్టీకి కూడా ఆయన అలా వెనుదనుగా ఉండాలి అని చెప్పి ఒక కార్యక్రమాన్ని కూడా స్టార్ట్ చేశారు. అయితే కొన్ని విమర్శలు అనుకోవచ్చు, లేదంటే కొన్ని సలహాలు అనుకోవచ్చు. ఆయన నుంచి గతంలో అన్ని పార్టీలకు ఇస్తూనే జనసేన పార్టీకి, టీడీపీకి కూడా కొద్దిగా ఎక్కువ ఇవ్వడం జరుగుతుంది. ముఖ్యంగా ఇప్పుడు మొన్న అయితే ఒక ఒక పటాపంచలుగా ఏదో ఒక విషయాన్ని అయితే బద్దలు కొట్టేశారు. పవన్ కళ్యాణ్ గారు సీఎం అవ్వకపోతే కనుక సపోర్ట్ లేదు అన్నట్టుగా. కానీ ఇప్పుడు మాత్రం మళ్ళీ 2.5 సంవత్సరాలు అంటూ ఒక లేఖను కూడా నిన్న సాయంత్రం రిలీజ్ చేయడం జరిగింది. ఏంటి సార్ దీని వెనుకున్న అంతర్యం ఏంటంటారు? అంటే 2 రోజుల్లో 2 లెక్కలు. ఒక లెక్క, ఎందుకు అధికారం లేకపోతే ఎట్లా ప్రజలు ఓట్లేస్తారు, ఏ విధంగా నమ్ముతారు అనే ఇది. తర్వాత పొత్తులు గౌరవప్రదంగా లేకపోతే ఎలా విశ్వసిస్తారు జనసేన కేడర్ కావచ్చు. టీడీపీ అనుభవం ఉండొచ్చు, కానీ పోరాట పట్టుమ జనసేనలో ఉన్నది. జనసేన కలిపి ఏ విధంగా ముందుకెళ్ళాలి. నేను అధికారం నాకు ముఖ్యం కాదంటే అభిమానులు ఒప్పుకోరు కదా. ఇప్పుడు పద్దాకుల పల్లకీలు మోయాలంటే ఎంతకాలం మోస్తారు? 10 సంవత్సరాల నుంచి ఈ పార్టీ నాయకుడు ముఖ్యమంత్రి అవుతారు అనే భావన ఉంటే కదా ముందుకెళ్ళేది. అన్కండిషనల్ గా చంద్రబాబు నాయుడు గారికి 2014లో ఆయన సీఎం అవడానికి కారణమైన వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు. అప్పుడు ఆయన చెప్పినట్టున్నారు. 2019 విడిగా పోటీ చేశారు, సరే వాట్ ఎవర్ వాడు ఒక్క సీటుతో పరిమితమైంది. ఇప్పుడు పరిస్థితులు వేరు. ఎందుకంటే చైతన్యవంతమైంది. సప్రెస్డ్ సమాజంలో ఈ రాజకీయ అధికారాన్ని దూరంగా ఉంటున్న వర్గాలన్నీ ఏకమైపోయినాయి. 89% వాళ్ళందరి తరఫున పవన్ కళ్యాణ్ కనపడుతున్నాడు. కులాలు కలిపే సిద్ధాంతం కావచ్చు, నిత్యం ప్రజల్లో ఉండి ప్రజల సమస్యని తన సమస్యగా భావించి వాళ్ళ కోసం పోరాటం కావచ్చు. అసలు ఒక టైంలో టీడీపీ కంటే ప్రధాన ప్రతిపక్షంగా ఈయనే కనపడుతున్నాడు. ఈయన అడిగిన క్వశ్చన్స్, ఈయన అడిగిన ప్రశ్నలు సంధించడం ఎవరు కూడా చేయలేకపోతున్నారు. ఎందుకంటే స్థిరమైన అభిప్రాయం. సమకాలీన రాజకీయాల్లో 175 సీట్లుకి 151 సీట్లు ఇచ్చినప్పుడు నువ్వు ఎలా పరిపాలించాలనేది అడుగుతున్నాడు. తప్పేం కాదు కదా. ఆయన అడిగిన దానికి ఒక్క ప్రశ్న, దానికి సమాధానం కూడా వైసీపీ నుంచి లేదు. అది ఆ పరిస్థితుల్లో వారాహి 1, 2, 3, 4 ఒక ప్రశ్న అనేది ఆంధ్రప్రదేశ్ ప్రజల్లో, ఇటువంటి వ్యక్తి కదా ప్రజల తరపున మాట్లాడి ఈ వ్యక్తి కదా, ఈ వ్యక్తి సీఎం అయితే ఆంధ్రప్రదేశ్ ప్రజలకి మేలు జరిగింది అని అనుకుంటున్నాను. మీకు కూడా తెలుసు 2021లో ఇప్పటం అనే గ్రామం బహిరంగ సభలో వేలాది మంది ప్రజలు చెప్పాడు, నేను ఓటు చెల్లకుండా రాజకీయం చేయదలుచుకున్నాను, టీడీపీతో కలిసి వెళ్తాను. అప్పటి నుంచి అది ఆ కలయిక వైసీపీకి ఇష్టం లేదు. అంటే కలిస్తే కష్టం, రేపు అధికారంలో మళ్ళీ రావటం. విడిపోతే మళ్ళా వైసీపీ రావాలనుకునేది వాళ్ళ ఆలోచన. అందుకని రకరకాల ప్యాకేజ్ స్టారు, 3 పెళ్ళిళ్ళు, లేకపోతే దత్తపుత్రుడు, అనేక రకాల మాటలు పడ్డాడు పాపం. అనేక రకాల స్ట్రగుల్ అయ్యాడు. కానీ ఎక్కడ మొక్కవని ధైర్యంతో చాలా వెల్ బ్యాలెన్స్డ్ గా సమకాలీన రాజకీయాలు పూర్తి అవగాహన చేసుకొని రాజకీయాలు నడుపుతున్నాడు. తన సొంత డబ్బు, తన బిడ్డల మీద డిపాజిట్ చేసిన డబ్బులు కూడా తీసేసి పార్టీ ఆఫీసర్ గడుపుతున్నాడు. సినిమాల ద్వారా రోజుకు 2 కోట్లు ఆయన ఆదాయం. 2 కోట్లు అంటే సంవత్సరానికి 1000 కోట్ల ఆదాయం. అది కూడా తునపాయంగా వదిలేసి ఆ వచ్చిన డబ్బులు కూడా కౌలు రైతులకి కోట్లాది రూపాయలు. దేశంలో ఎక్కడన్నా ఏ రాజకీయ నాయకుడన్నా తన జేబులో తీసే వ్యక్తి ఎవరైనా ఉన్నారో చెప్పండి. ఏదైనా ప్రకృతి విపత్తుకరమైన కార్యక్రమాలు వచ్చినప్పుడు కోట్ల రూపాయలు సహాయం చేయటం. నిన్నగాక మొన్న విశాఖపట్నం హార్బర్లో
అవి బోట్లు తగలబడినప్పుడు 50 బోట్లకు ఒక్కొక్కరికి 50 ఇవ్వటం 50,000 రకాలు ఇటువంటి 55 అంతా 2.5 కోట్లు ఎవరు ఇస్తున్నారండి? ఇప్పుడు ఏదైనా సైనికుల నిధి కావచ్చు, సెంట్రల్లో ₹1 2 కోట్లు అలా తనకి ఇచ్చేది, అలా ఇచ్చే గుణం కానీ తీసుకునే గుణం లేదు. అదే వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడైనా తన సొంత డబ్బులు ఇచ్చాడో, తన కంపెనీలు ఇచ్చి కానీ ఏదైనా కానీ ప్రభుత్వ నిధులే ఇస్తున్నాడు. ప్రభుత్వం ద్వారా ట్యాక్సులు వచ్చిందని ఇస్తున్నాడు తప్పితే బటన్ నొక్కితే పథకాలు అంటే ఆయన సొంత డబ్బులు ఇవ్వట్లే. ఇక్కడ సొంత డబ్బులు ఇచ్చి 10 సంవత్సరాల నుంచి ఒక్క ఎమ్మెల్యే కూడా కాదు, 2 చోట్ల ఓడించినా కానీ రాజకీయాల్లో ఉన్నాడంటే మోడీ గారు లాంటి వ్యక్తి, ప్రపంచ ప్రజాదరణ పొందిన మోడీ గారు కూడా ఎన్డీఏకి 2 రాష్ట్రాల నుంచి ఈయన పిలిచి పక్కన పెట్టుకున్నాడంటే ఆయనలో ఎంత ఉంది, జాతీయ భావజాలం కావచ్చు, దేశ సమగ్రత కావచ్చు, ఫ్యూచర్లో ఏ విధంగా ఎమర్జ్ అవుతున్నాడు, క్రౌడ్ పుల్లర్ గా, ట్రబుల్ షూటర్ గా మోడీ గారే ఆయన్ని నమ్మాడు. లేకపోతే తెలంగాణలో మొన్న జరిగిన ఎలక్షన్స్ లో కూడా నా వెనక నా పక్కన నా సోదరుడు పవన్ ఉన్నాడంటే ఎంత గొప్ప విషయం అండి. చాలా మంది విమర్శిస్తుంటారు, ఒక చూడగలలేదు, వీడికి ఎట్లా ముఖ్యమంత్రి చేస్తారు. ఒకప్పుడు బీజేపీ 2 సీట్లు ఎంపీ, 2 లేదా 4, ఇప్పుడు 400కి ఎగబాకింది. 350 స్థానాలు, రేపు 400 వస్తాయి. ఎలా అయింది? ఏ రోజు ఒక్కసాటే రాదు కదా. ఇప్పుడు అట్టు అనుకున్నప్పుడు 2019 ఎలక్షన్స్ లో 49.5%తో అధికారంలో వచ్చాడు జగన్మోహన్ రెడ్డి గారు. అదే 39.5% దగ్గర టీడీపీ ఆగిపోయింది. 6.5% జనసేన ఒక్క సీట్లో పరిమితమైంది. వీళ్ళు కలిసి ఉంటే వేరే విధంగా ఉండేది. 6.5 అట్లా ఉందని మీరు అనుకుంటున్నారా హరీష్ గారు? స్థానిక సంస్థల్లో ఎంపీటీసీ కావచ్చు, ప్రెసిడెంట్ కావచ్చు, చాలా కమ్యూనిటీ పోలరైజ్డ్ అయింది. అప్పుడు 18%కి ఎగబాకింది. ఎప్పుడైతే వారాహి 1, 2, 3 చేశాడో ఉభయ గోదావరి జిల్లాలో ఊవెత్తున అధికార పక్షం కూడా బెత్తరపోయేటట్టుగా వాళ్ళు నిద్రలేని రాత్రులాగా ఆయన జనం చూస్తే ఒక్కసారిగా అది 22% పెరిగింది. ఇప్పుడు 22% అంటే టీడీపీకి వచ్చిన 40 + 22 ఎంత అవుతుంది అంటారు? అప్పుడు అవును, వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు వైసీపీ పార్టీ ఎన్ని సీట్లు ఎంత పర్సెంటేజ్ పరిమితం అయింది? 38%. 62 అంటే 38 కదా. అప్పుడు అధికారం కోల్పోయే అవకాశం ఉంది కదా. కాబట్టి ఇది చాలా క్లియర్ గా, క్లారిటీగా ఎందుకు ఆంధ్రప్రదేశ్ లో ప్రభుత్వం మారాలి, ఎందుకు ఈ పొత్తులు పర్ఫెక్ట్ గా వెళ్ళాలనేది జోయ్ గారు, ఆయనకున్న అపారమైన రాజకీయ అనుభవం, ఆయన ముందు ఇప్పుడు ఉభయ రాష్ట్రాల్లో మీరు అన్నట్టు దేశంలోనే అత్యంత సీనియర్ నాయకుడు, 65 సంవత్సరాల రాజకీయ అనుభవం ఉంది. 88 సంవత్సరాల వయసులో కూడా ఇంత తప్పపడుతున్నాడంటే నిన్నగాక మొన్న ప్రముఖ ఛానల్స్ లో కూడా ఆయన యొక్క వ్యక్తిత్వాన్ని చెప్పాడు. ఎప్పుడు కూడా రూపాయి ఆశించే వ్యక్తి కాదు, ఎటువంటి అవినీతి మరకలేని వ్యక్తి. నిత్యం తన లెటర్ల ద్వారా ఈ సమాజానికి ఒక సందేశం ఇస్తాడు. మనం ఏం చేయాలి, ఏం ప్రజాస్వామ్యంలో ప్రజలు ఏం కోరుకుంటున్నారు అనేది అది నిర్భయంగా, నిక్కచ్చిగా, ఎవరు భయపడకుండా ఉభయ రాష్ట్రాలు ఆయన శిష్యులో ఉన్నారు. ఆయన సమకాలీన ఆయన హోమ్ మినిస్టర్ గా చేశాడు. సీఎం గారికి అయితే అత్యంత సన్నిహితుడు. నాదెండ్ల భాస్కర్ ఇన్సిడెంట్ జరిగినప్పుడు కొన్ని రోజులు సీఎం ఇన్ఛార్జ్ గా కూడా పనిచేశాడు. అటువంటి గొప్ప వ్యక్తి 2 రోజుల క్రితం క్లారిటీ ఇచ్చాడు ఆ లెటర్ ద్వారా. ఆ కన్ఫ్యూజన్ తీయాలని దానికి కంటిన్యూషన్ గా నిన్న సాయంత్రం రిలీజ్ చేసిన లెటర్లో క్లియర్ గా, క్లారిటీగా, శుతిమెత్తంగా డైరెక్ట్ గా చెప్పాడు. ఇరు పార్టీలకి చెప్పాడు. ఏం చెప్పాడు? మీరు ఆంధ్రప్రదేశ్ పరిస్థితులు ఏ విధంగా ఇద్దరు కలిసి సంయుక్తంగా వెళితే జనసేన టీడీపీ ఎలా నమ్ముతారు, టీడీపీని జనసేన ఎందుకు నమ్మాలి, ఈ విధంగా అరమరికలు లేకుండా వెళితే పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు నాయుడు గారు కేడర్ కూడా వాళ్ళు చెప్పిన మాట ఉంటుంది. ఇనాలి అంటే ఎలక్షన్ అయిపోయిన తర్వాత పొత్తులంటే కుదరదు. పొలిటికల్ ఈక్వేషన్స్ లో గౌరవప్రదంగా 60 సీట్లు జనసేనకి ఇవ్వాలి. 60 సీట్లు కూడా ఎందుకు ఇవ్వాలంటే 2019 ఎగ్జాంపుల్ గా చెప్పాడు. 65 స్థానాల్లో 10,000 పైన ఓట్లు వచ్చినాయి. ఇప్పుడు ఓట్లు వచ్చినప్పుడు అగవతల 50,000 వచ్చినా ఈ 10,000 కీలకం కదండి రేపు గెలవాలంటే. అదే సమయంలో నర్సాపూర్ కాన్స్టిట్యున్సీ లాంటి కాన్స్టిట్యున్సీలో 75,000 ఓట్లు వచ్చి సెకండ్ ప్లేస్ లో ఉంది. అప్పుడు టీడీపీ థర్డ్ ప్లేస్ లో ఉంది. అప్పుడు టీడీపీ ఇది కలిస్తే విజయం సాధిస్తారు కదా. కాబట్టి గెలుపోవటములు అనేది గెలవాలి అంటే పక్కాగా జగన్మోహన్ రెడ్డి గారు లాంటి సమకాలీన రాజకీయాల్లో అటువంటి వ్యక్తిని ఎదుర్కోవాలంటే ఈ 2 పార్టీలు కలవాల్సిందే. కలిసి క్లారిటీగా వెళ్ళాలి. పవర్ షేరింగ్ అనేది ఉండాలి. ఆయన క్లియర్ కట్ గా చెప్పాడు. చంద్రబాబు నాయుడు గారిని నేను చాలా డిబేట్ లో చెప్పాను. అనుభవం ఉన్న వ్యక్తి 2014లో ఈ రాష్ట్రానికి కావాలని ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు చేశారు కాబట్టి మిత్రధర్మం ప్రకారం. ఇప్పుడు అన్కండిషనల్ గా మన రాజమండ్రిలో సెంట్రల్ జైల్లో ఉన్నప్పుడు చంద్రబాబు నాయుడు ఒక సపోర్ట్ ఇచ్చాడు కాబట్టి ఇప్పుడు మొదటి విడతగా పవన్ కళ్యాణ్ సీఎం చేయాలనేది నేను పలు సందర్భాల్లో చెప్పాను. దానికి చాలా మంది కొంతమంది విమర్శిస్తుంటారు, ఎందుకు చేయాలి, ఒక్క చోట కూడా గెలవలేదు అనుకుంటారు. దీనికి ఈ ఎగ్జాంపుల్ ఇదే. ఇప్పుడు పెరిగిన గ్రాఫ్ చూసుకోవాలి, ఆ వ్యక్తిని మచ్చలేని నాయకుడు చూడాలి.
ఇప్పుడు అట్లా అనుకుంటే అకార్డింగ్ టు అసోసియేషన్ ఫర్ డెమోక్రటిక్ రిఫార్మ్స్ అనే ఒక కమిటీ నివేదికలో రిటైర్డ్ జడ్జెస్ ఐఏఎస్ ఆఫీసర్ కలిపి కమిటీ ఉందండి. ఆ నివేదికలో దేశంలోనే అత్యంతమైన కేసుల్లో ఉన్నారు ఎవరంటే కేసీఆర్ గారు 58 కేసులు ఉన్నారు. కానీ ఎప్పుడు కూడా ఇది కాలేదు కదా. 38 కేసులతో జగన్మోహన్ రెడ్డి గారు 10.5 సంవత్సరాల నుంచి బెయిల్ మీద ఉన్నాడు. ఇతర దేశాలలో అంటే కండిషన్ సిబిఐ కోర్టు పర్మిషన్ తీసుకుని వెళ్ళాలి. మరి 26 కేసులతో చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు. ఫస్ట్ టైం ఆయన స్కిల్ డెవలప్మెంట్ లో వెళ్ళొచ్చాడు జైలుకి. మరి ఒక్క కేసు కూడా లేని పవన్ కళ్యాణ్ నిజాయితీపరుడా? వీళ్ళకంటే గొప్పడు కాదా? ఆయనకి అర్హత లేదా సీఎం అవడానికి? కాబట్టి ఈయన ఏమన్నాడంటే జనసేన కేడర్లో ప్రజల్లో ఉన్నదేంటి చెప్పి చంద్రబాబు నాయుడు గారిని ఫస్ట్ 2 years లో చంద్రబాబు నాయుడు గారిని సీఎం గా చేసి కోచ్ సీఎం గా దీంట్లో ఇది కొత్తగా వినిపిస్తుంది. డిప్యూటీ సీఎం అనేది ఇంతవరకు మనం వింటానే ఉంటాం. కో సీఎం అనేది చాలా మందికి అర్థం కాలేదు. అసలు కో సీఎం అంటే ఏంటి, అలాగే కొన్ని శాఖలు కూడా కేటాయించాలని చెప్పి డెఫినెట్ గా ఆ లెటర్ లో చక్కగా ఇచ్చాడు. యాజ్ ఎ లామెన్ గా కూడా నేను కూడా మాస్టర్ లో చదువుకున్నాను కాబట్టి ఇప్పుడు డిప్యూటీ సీఎంలు అనేది పేరుకే. ఇప్పుడు 5 డిప్యూటీ సీఎంలు ఇచ్చాడు జగన్మోహన్ రెడ్డి గారు. ఎవరికన్నా పవర్ ఉందా? మంత్రులకే లేవు, అపాయింట్మెంట్సే లేవు. అందుకనే మంత్రుల శాఖలు కూడా 11 మంది ఇన్ఛార్జీలని 4 మంది మంత్రులు అయితే ఒక చోట నుంచి మార్చేశారు. రేపు ఒక 50-60 మార్చేసి తప్పితే గెలిచే పరిస్థితి లేదని ఆయన కూడా అర్థమవుతుంది. ఒక రకమైన భయం పక్కనున్న తెలంగాణ రాష్ట్రంలో చూసిన తర్వాత ఆయనకు అర్థమైపోయి అందరిని మార్చేస్తాడు ఇన్ఛార్జీని. కొంతమంది మార్చకపోతే గెలిచే పరిస్థితి కూడా లేదని ఆయనకు అర్థమవుతుంది. కాబట్టి ఎందుకు అర్థమవుతుందంటే చిరకాల వాంఛైన స్పెషల్ స్టేటస్ ని 20 మంది ఎంపీలు ఇవ్వండి, సెంట్రల్లో ఎవరు వచ్చినా మెడలు వంచి తీసుకొస్తానని చెప్పిన గౌరవనీయుల ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఎందుకు మెడలు వంచలేకపోయారు? ఎందుకు తెలేపారు? ఎందుకు ఆంధ్ర జీవనాడి పోలవరం పూర్తి చేయలేపాడు? ఎందుకు మద్యపాన నిషేధం అని చెప్పి మద్యం ఏర్లైపోతుంది? గంజాయికి హెరాయిన్కి అడ్డాగా ఆంధ్రప్రదేశ్ ఎందుకు ఉంటుంది? రోడ్డు ప్రమాదాలు ప్రతి సంవత్సరం 10,000 మంది చనిపోయారంటే రోడ్లు ఎందుకు లేవు? తీర ప్రాంతం గుజరాత్ తర్వాత అంత తీర ప్రాంతం ఉండి ఎందుకు పరిశ్రమలు తేలేకపోతున్నారు? తెలంగాణలో 1200 ఐటీ కంపెనీలు ఉన్నాయండి. బెంగళూరులో 2000 ఐటీ కంపెనీలు ఉన్నాయి. పట్టుమని 10 కూడా ఆంధ్రప్రదేశ్లో ఎందుకు ఉంటుందా? ఎందుకు ఇట్లే చేసుకోలేకపోతున్నారు? ఇవన్నీ కూడా ప్రజలు అడుగుతారు కదండి. ప్రజలకు ఇచ్చినది మీరు చేయకపోతే ఎంత చేసిన ఉపయోగం ఏంది? 2.5 లక్షల కోట్ల అప్పుతో చంద్రబాబు నాయుడు గారు గద్దె దిగి 2019లో మీరు అధికారంలో వచ్చారు. ఇప్పుడు అకార్డింగ్ టు పురంధేశ్వరి గారు కావచ్చు, సెంట్రల్ ఇచ్చిన కాగు నివేదిక ప్రకారం 6 లక్షల కోట్ల అప్పు అయింది. 6 లక్షల కోట్లు నువ్వు ఎక్కువ చేసినట్టే కదా. 2.5 లక్షల కోట్లు చంద్రబాబు చేస్తే మీరు 6 లక్షల కోట్లు అప్పు చేశారు. 8.5 లక్షల కోట్ల అప్పు ఆంధ్రప్రదేశ్ లో ప్రజలు అంటే ప్రతి హెడ్ మీద ప్రతి పౌరుడి మీద 1.5 నుంచి 2 లక్షల అప్పు ఉందండి. ఇది ఎవరిదండి? ఎవరు తెచ్చాలా? ప్రజల డబ్బు, జిఎస్టీ ద్వారా ట్యాక్సుల ద్వారా వచ్చే డబ్బు. అది అందుకని ప్రభుత్వ వ్యతిరేకత ఉన్నది. కాబట్టి ఏం చెప్పింది ఏంటంటే ఫస్ట్ చంద్రబాబు నాయుడు గారికి ఇచ్చి ఇప్పుడు అకార్డింగ్ డిప్యూటీ సీఎం అన్నారు. పేరుకే అది డిప్యూటీ సీఎం అని ప్రమాణ స్వీకారం చేసేటప్పుడు గవర్నర్ సమక్షంలో చేయరు. ఫస్ట్ సీఎం అభ్యర్థి చేసిన తర్వాత మిగతా మంత్రులు హైరార్కీలో చేస్తారు సీనియారిటీని బట్టి. ఆ పదవి అనేది ఉపయోగించుకుంటారు. ఎందుకంటే ఆ స్థాయిలో హెల్ప్ చేశారనే భావన, అతను లేకపోతే లేదనే భావన కావచ్చు, ఏదైనా కావచ్చు. అక్కడ 5గురిని డిప్యూటీ సీఎం చేసి ఎవరు కూడా అపాయింట్మెంట్ లేవు, వాళ్ళకి పవర్స్ లేవు. ఇక్కడ నిన్నగాక మొన్న బట్టి విక్రమార్క డిప్యూటీ సీఎం. మీరు ప్రమాణ స్వీకారంలో చూడండి, సీఎం అనే తప్పితే డిప్యూటీ సీఎం అని చెప్పి అన్నారా? చెప్పరు. కాబట్టి లేదు, ఉండాల్సిన అవసరంలా. వాళ్ళకి ఆ హోదాతో వాళ్ళ పవర్స్ ఇచ్చేసుకోవాలనేది అట్లా ఆ విధంగా కంటిన్యూ అవుతుంది. ఈయన ఏంటంటే ఒక అనుభవంతో, ఆయనకున్న అపారమైన 6.5 దశాబ్దాల అనుభవంతో ఏం చెప్పాడంటే ఎవరిని తగ్గించకుండా ఈయన సీఎం 2.5 years, ఈయన కో సీఎం అంటే సహచర సీఎంగా చేసి ఉంటే గనక ఆయనకి శాఖలు పరిపాలన పైన ఇది కోసం లా అండ్ ఆర్డర్ కావచ్చు, హోమ్ మినిస్ట్రీ కావచ్చు, రెవెన్యూ ఆయన అవగాహన చేసుకుంటాడు ఈ 2.5 years లో. తర్వాత 2.5 years లో పవన్ కళ్యాణ్ గారు చీఫ్ మినిస్టర్, లోకేష్ బాబు గారికి కో చీఫ్ మినిస్టర్ ఇస్తే కనుక ఆయన కూడా ఫ్యూచర్ కావాలి కదా. అప్పటికి ఏజ్ అయిపోయింది కదా చంద్రబాబు నాయుడు గారు. ఎంతో సుదీర్ఘమైన ఆలోచనతో ఆయన ఇలా చేస్తే గనక డెఫినెట్ గా మంచి భారీ మెజార్టీతో 175-120 seats తో అధికారంలో వచ్చే అవకాశం ఉందనేది చెప్పాడు. తప్పేం కాదు కదా దాంట్లో. అది చంద్రబాబు నాయుడు గారు ఇప్పుడు తెలుసుకోవాలి. అది కూడా ఏంది ఎలక్షన్ అయిన తర్వాత కాదు, యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ గౌరవప్రదమైన ఒక 60 seats ఏదో ఆయన చెప్పినట్టుగా ఇస్తే రేపైనా 50 గెలవచ్చు. గెలిస్తే మంచిదే కదా. ఇప్పుడు జనసేన లేకుండా టీడీపీ ఒంటరిగా పోటీ చేస్తే అధికారం వచ్చే పరిస్థితి లేదు. మళ్ళీ జగన్మోహన్ రెడ్డి వస్తాడు. ఇప్పుడు ఈయనకున్న చరిష్మాను ఉపయోగించుకోవాలా. ఈయన టీడీపీకి సహకరించాలా, టీడీపీ జనసేనకి సహకరిస్తే గనక మ్యూచువల్ గా బెనిఫిట్ అయ్యి అధికారం పవర్ షేరింగ్ కూడా 2.5 years ఆయన చెప్పినట్టు ఆయన అపారమైన అనుభవం వ్యక్తి కాబట్టి ఆయన చెప్పింది కనుక చేయాల్సిన బాధ్యత
ఎవరికి చంద్రబాబు నాయుడు చేతిలో ఉన్నది. అదే చేస్తే కనుక ప్రజలు నమ్ముతారు. అవును. వన్ సైడ్ గా ఉంటది అధికారం.